హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన ఛానల్లో టమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దాము. టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉండే ఈ టమాటో చట్నీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 12 to 15 పచ్చిమిర్చి, అంటే మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 7 దాకా టమాటోస్ ఇలా రఫ్గా చాప్ చేసుకొని వేసుకున్నా. టమాటోస్ పచ్చిమిర్చి కొంచెం ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. మనకి సాఫ్ట్గా టమాటోస్ కుక్ కావడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా కర్రీ లీవ్స్ వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. టమాటోస్ సాఫ్ట్గా కుక్ అయ్యి పైన లేయర్ ఈజీగా పీల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకి 5 to 10 minutes టైం పడుతుంది. ఇలా టమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత కొంచెం లైట్గా కొద్దిగా చింతపండు, కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసేసుకుందాం. శుభ్రంగా వాష్ చేసుకొని కాడలతో సహా కొత్తిమీర వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి చక్కగా మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి ఇది మొత్తం కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇది మొత్తం టమాటో మొత్తం వేసేసుకోవాలి. టమాటో పైన స్కిన్ ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు. టమాటోస్ వేసుకొని ఒక 15 దాకా ఎల్లిపాయలు వేసుకోవాలి. పొట్టు తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి వేసుకుంటున్నాం. 2 టేబుల్ స్పూన్ నువ్వుల పౌడర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది పోప్కి వేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 2-3 ఎండుమిర్చి ఇలా చుంచుకొని వేసుకోవాలి. కొంచెం కర్రీ లీవ్స్, ఒక 1 పించ్ ఇంగువ వేసుకొని 3 to 4 పొట్టు తీసి కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లిపాయలు వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. పోపు మిక్స్ అయిన తర్వాత టమాటో చట్నీ మొత్తం ఇందులో వేసేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంతేనండి, సింపుల్ టమాటో చట్నీ రెడీ. టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.